నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైమే టీవీ. బడ్జెట్ ప్రసంగం ఆ తరువాత డ్యూరింగ్ ద బడ్జెట్ సెషన్ ఈ మూడు మనము అబ్జర్వ్ చేయాలి. బడ్జెట్ జరిగేటప్పుడు ఈ డెరివేటివ్స్ పై విధించిన పన్ను ఆర్ సెక్యూరిటీ ఫీ, మినిమం అమౌంట్ టు ప్లే ఇన్ డెరివేటివ్స్, ఈ మూడు స్టాక్ మార్కెట్ని కంగారుకు గురి చేశాయి. మనము అబ్జర్వ్ చేయవలసిన ముఖ్యమైన విషయం ఏమంటే, నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదివేటప్పుడు ఈ దేశంలో కొన్ని వర్గాల కోసం బడ్జెట్ కూడా చదువుతారు అని మనకు ఈ బడ్జెట్ ద్వారా తెలిసింది. అయితే ఎవరికి ఏమొరిగింది, ఇది ముఖ్యమైన చర్చ. బడ్జెట్ ప్రసంగం తర్వాత మార్కెట్ పడిలేచి గవర్నమెంట్ యొక్క ఫైనల్ సే అంటే ప్రసంగం తర్వాత ప్రభుత్వం ఏమనదలుచుకుంది అన్న దానికోసం స్టాక్ మార్కెట్లు, ఎకానమీ, చాలామంది అంటే ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ బడ్జెట్ ప్రసంగం వల్ల మన ఎకానమీకి ఏమైనా బూస్ట్ చేసే మన విషయాలే మనకు తెలిసాయా? మనం బడ్జెట్ని చూస్తే ఎవరికి ఏమీ లాభాలు చేకూర్చని బడ్జెట్, కానీ ఇవాళ సడన్గా స్టాక్ మార్కెట్లు అంటే తమ పీక్ వెళ్ళాయి. మీరు ఎక్కడ చూడండి, సామాన్యుడు పార్టిసిపేట్ చేయలేని ఒక ఎకనామిక్ స్ట్రక్చర్ ఇండియాలో డెవలప్ అవుతుంది. రిస్క్ తీసుకునేవాడు ఎక్స్ట్రీమ్లీ అంటే ప్రైస్ కాన్షియస్, న్యూస్ కాన్షియస్, ఎవరికి ఎప్పుడు ఏ న్యూస్ అందుతుంది, ఇది ఒక మనిషి ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ని డిసైడ్ చేస్తూ ఉంది. అందరూ న్యూస్ పేపర్లు చదువుతారు, టీవీలు చూస్తారు, మాకు సమాచారం బాగానే అందుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ మీకు అందుతున్న సమాచారం కోట్లాది మంది వింటూ ఉంటారు. ఇది మీకు ఉపయోగపడే సమాచారమా అని మీకు అనిపించినా అది ప్రాక్టికలీ అందరి చెవిలో పడితే దాని ఉపయోగత అంటే దాని యూస్ఫుల్నెస్, హౌ యూస్ఫుల్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అనేది ప్రశ్నార్థకంగా మారిపోతుంది. మనకెంత ఫాస్ట్గా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది అనేది ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి ఒక ఫెయిల్యూర్ నుంచి అంత దూరం ఉంచుతుంది. ఒక సమాచారం ఒక అరగంట లేదా గంట లేదా ఒక రోజు లేటుగా అందిన మనం పెట్టే పెట్టుబడికి దాని రిటర్న్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఒక అనౌన్స్మెంట్ని అర్థం చేసుకునే తీరు కూడా మన పెట్టుబడిని సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిల్యూర్గా మారుస్తుంది.
బడ్జెట్ ప్రసంగం అసలు మన భారతదేశపు ఎకానమీ గురించి మాట్లాడిందా, లేదా తనకిష్టం వచ్చిన మోదీ మెచ్చిన విషయాలపై మాట్లాడిందా అని ఇప్పటి వరకు ఎవరికి తెలుస్తలేదు. ఇవాళ స్టాక్ మార్కెట్ పెరగడానికి కారణం ఇండో యుఎస్ డీల్. ఇండియా యుఎస్ యొక్క డీల్ ఈ మార్కెట్ని పెంచింది. ఇండో యుఎస్ డీల్ కొత్తది కాదు. ఇండో యుఎస్ డీల్ వల్ల భారతదేశంలో పెను మార్పులు జరగవు. ఇండో యుఎస్ డీల్ వల్ల అమెరికాలో అంటే ఒక స్టెబిలిటీ వస్తుంది. ఇండియా డెవలప్ కావాలి అంటే అమెరికా స్టేబుల్గా ఉండకూడదు. అమెరికాలో స్టెబిలిటీ వస్తే దాని స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఆ స్ట్రెంగ్త్ బేసిస్ పై మనలాంటి కంట్రీస్పై అమెరికా ఒత్తిడి పెంచుతుంది. యుఎస్ ఇరాన్పై దాడి చేస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్. దాడి చేస్తే, దాడి విరమించుకుంటే ప్రపంచం యొక్క ఆర్థిక ఫ్యూచర్ డిసైడ్ అయి ఉంటుంది. అంటే అటాక్ ఆన్ ఇరాన్ విల్ బి ద లాస్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఆఫ్ 2026 అని అనుకుందాం. ఇరాన్పై అటాక్ జరిగితే 2026 ఎలా ఉంటుంది, జరగకుంటే 2026 ఎలా ఉంటుంది. దీని మధ్యలో ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవలు, చిన్న చిన్న గొడవలు, అది మన యుఏఈ సౌదీ కీచులాటలు, యూరోప్లో ఇప్పుడు యుక్రెయిన్ వార్ స్తంభించిపోయే అవకాశం ఉంది, కానీ కొనసాగుతూ ఉంటుంది. అంటే సంక్షోభం చల్లారదు, కానీ స్టెబిలైజ్ అవుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేయాలేమంటే సంక్షోభం చల్లారవు, స్టెబిలైజ్ అవుతుంది. అంటే ఈ గొడవలు చిన్న చిన్నగా ఇలా జరుగుతూనే ఉంటాయి. అది కాకుండా చైనా తైవాన్పై యుద్ధం చేస్తుందా, విరమించుకుంటుందా? జపాన్పై చైనా రష్యా కలిసి దాడి చేస్తాయా, విరమించుకుంటాయా? ఇండియా యుఎస్ డీల్ తర్వాత ఇండియా EU డీల్పై దీని ప్రభావం ఎంత ఉంటుంది? ఇవన్నీ ఎకనామిక్స్ ఇంపార్టెన్స్ ఇచ్చే విషయాలు. అంటే ఎకనామిక్స్ అనే సబ్జెక్టు ఇలాంటి విషయాలను చాలా కేర్ఫుల్గా అంటే అనలైజ్ చేయడానికి యూజ్ చేయొచ్చు ఎకనామిక్స్. ఈ పొలిటికో ఎకనామిక్ సిచ్యువేషన్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ప్లే చేస్తుంది. అయితే సాధారణ మనిషికి అంటే నార్మల్ పర్సన్కి ఇలాంటి కాంప్లికేటెడ్ టాపిక్స్ నుంచి ఏమైనా నేర్చుకోవడానికి దొరుకుతుందా? మనం గమనిస్తే హైదరాబాద్ లాంటి నగరం, దీనికి ఫ్యూచర్ ఉందా లేదా? ఫ్యూచర్ ఉంటే ఎలాంటి ఫ్యూచర్ ఉంది? అసలు ఇప్పటి వరకు జరిగింది అభివృద్ధి, దోపిడీ, మబ్బ పెట్టడమా, స్కామా, లేదా మనం ఇప్పుడు లైఫ్ లీడ్ చేస్తున్నది ఒక డెవలప్డ్ స్టేట్లోనే అని కొన్ని ప్రశ్నలు మనమే వేసుకోవాలి. ఈ నిర్మలా సీతారామన్ బడ్జెట్ చదవటం, మోదీ టేబుల్లు బాగా తట్టడం, ఇరగ్గొట్టడం, అంతలోనే రాహుల్ గాంధీ
వేరే విషయాలపై గొడవ లేవనెత్తటం. అంటే ఎవరైనా సామాన్యునికి అసలు కన్ఫ్యూజన్కి గురి చేస్తుంది. బడ్జెట్పై స్పందించకుండా చైనాపై రాహుల్ గాంధీ యుద్ధానికి దిగుతున్నాడంటే బడ్జెట్లో ఏమీ లేదు మాట్లాడడానికి అని అర్థం. మనం కొన్ని అలా అర్థం చేసుకోవాలి. చాలామంది చైనా ఇష్యూని బడ్జెట్ని అసలు ఏం పట్టించుకుంటలేరు. బడ్జెట్లో ఏముంది కనుక మాట్లాడడానికి. అంబానీ ఏదైనా బిజినెస్ తీసే ముందు వీళ్ళతో బాగా డిస్కస్ చేసి మరీ తీస్తాడు. అనడానికి ఈ బయోగ్యాస్ పై పన్ను ఎత్తివేత. బయోగ్యాస్ సిఎన్జితో బ్లెండ్ చేస్తున్నారు కనుక దానిపై పన్ను ఎత్తివేత. మనం చూసాం ఏపీలో బయోగ్యాస్ ప్లాంట్స్ పెడుతున్నాడు అంబానీ. అంటే ఫస్టే చెప్పి అన్ని డిసైడ్ చేసుకొని ఒక బిజినెస్ పెడతాడు. అందుకోసం ఆయన సక్సెస్ఫుల్ అవుతాడు. ఎందుకంటే ట్యాక్స్ రద్దు కాబోతుంది అని అంబానీకి ముందే తెలుసు. బహుశా చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. బయోగ్యాస్ ప్లాంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెడుతున్నారు అనేది పెద్ద క్వశ్చన్. దానికి ఆన్సర్ బడ్జెట్లో దొరికింది. అయితే వాళ్ళు ఇట్లా బ్లెండ్ ఎట్లా చేస్తారు, అది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది, అది ఎవరి కోసం ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ అనేది పెద్ద క్వశ్చనే ఉంది. అయితే ఈ బడ్జెట్ వల్ల ఈ ఆంధ్రప్రదేశ్కి కానివ్వండి తెలంగాణకు ఏమొరిగింది, ఇది పెద్ద ప్రశ్న. ఆంధ్రప్రదేశ్కి దక్కవలసిన అంటే తాను ఏ పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తుందో దానికి అనుగుణంగా బడ్జెట్ ప్రవర్తించింది. అంటే చంద్రబాబు నాయుడు మార్క్ ఆన్ బడ్జెట్ క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు లేవనెత్తుతున్న ప్రశ్న ఏమంటే చంద్రబాబు నాయుడుకి హైదరాబాద్ అవసరం ఉందా లేదా? కేంద్ర ప్రభుత్వానికి హైదరాబాద్ అవసరం ఉందా లేదా? బడ్జెట్ మీ అందరికీ ఒక క్వశ్చన్ మార్క్, ఒక క్వశ్చన్ వేస్తుంది. చాలామంది అబ్జర్వ్ చేయలేదు. బడ్జెట్ చంద్రబాబు నాయుడుది అంటే మ్యాక్సిమం చంద్రబాబు నాయుడుకి అనుకూలమైన బడ్జెట్ ఇది. ఆయన కంటున్న కలలకు అనుగుణంగా ఈ బడ్జెట్ రూపొందించబడ్డది. ఇది క్లియర్. అయితే ఇక్కడ సడన్గా హైదరాబాద్ ఎంట్రీ ఎందుకు వచ్చింది? హైదరాబాద్ అడగనే లేదు, కానీ వరాలు హైదరాబాద్పై చల్లడానికి కారణమేమి? ఇది పెద్ద $100 మిలియన్ క్వశ్చన్. ఇది హైదరాబాద్ నుంచి అడగకుండా హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై హై స్పీడ్ ట్రైన్స్ ఎందుకు వేశారు? అడగలేదు కదా, అడిగితేనే ఇచ్చేది కష్టం. అడగకుండా ఈ వరాలు ఎందుకు కురిపిస్తున్నారు? దీంట్లో అనుకోకుండా రాబోయే 5-10 ఏళ్లలో దీనివల్ల కొన్ని విపరీతమైన పరిణామాలు జరగబోతున్నాయి. హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని కొన్ని మార్గాలు అన్వేషించి హైదరాబాద్ యొక్క అంటే దాని ప్లేస్మెంట్, దాని ఇంపార్టెన్స్ కొద్దిగా తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. చాలా మందికి కనెక్టివిటీ యొక్క అడ్వాంటేజ్ తెలుసు, డిసడ్వాంటేజెస్ తెలియదు. కనెక్టివిటీ యొక్క అడ్వాంటేజెస్ తెలుసు, డిసడ్వాంటేజెస్ తెలియదు. స్పీడ్ ఆఫ్ కనెక్టివిటీ అడ్వాంటేజెస్ తెలుసు, డిసడ్వాంటేజెస్ తెలియదు. ఏదైనా ఒక ప్లేస్ యొక్క ప్రీమియం ఇంపార్టెన్స్ అది ఎంత ఇంపార్టెంట్ అయి ఇన్యాక్సెసిబుల్గా ఉంటుందో అంత దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎంత ఇంపార్టెంట్ అయి దానికి అంటే ఐసోలేషన్లో ఉంటుందో, దానికి దిక్కు దివాల, దానికి అంటే తోడు ఏమి లేకుండా అదొక్కటే
సెంటర్లో నిలుస్తుందో అప్పుడే దానికి డిమాండ్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, హైదరాబాద్ ఒక గ్రోయింగ్ సిటీ. చాలా మంది ఏమనుకుంటారు, పెట్టుబడి అంటే గవర్నమెంట్లో అందరూ హైదరాబాదులో ఉండి తమ కార్యకలాపాలు చేసుకోవాలి. యూ స్టే ఐదర్ ఇన్ బెంగళూరు ఆర్ ఇన్ హైదరాబాద్. వై? బికాస్ ఆఫ్ డిస్టెన్స్. మీరు బెంగళూరులో ఉండి పనిచేయాలి, హైదరాబాద్లో ఉండి పనిచేయాలి, వైజాగ్లో ఉండి పనిచేయాలా, చెన్నైలో ఉండి పనిచేయాలి, చెన్నైలో ఉండి పనిచేయాలా, బెంగళూరులో ఉండి పనిచేయాలా, బెంగళూరులో ఉండి పనిచేయాలా, పూనాలో ఉండి పనిచేయాలా. ఎందుకంటే ఇవి చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు దాంట్లో. అయితే సడన్గా హైదరాబాద్ టు పూనా, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై అనగానే అందరు క్లాప్స్ కొట్టారు. వారేవా వారేవా. ఇది ఎవడు అడగలే. అడగని కోరిక ఎందుకు తీర్చినట్టు? ఈ ప్రశ్న ఎవరు వేసుకుంటలేరు. చూసినరా ఎట్లా కనెక్టివిటీ, మన ఇంపార్టెన్స్ సెంట్రల్ వాళ్ళకి కూడా తెలిసింది. సెంట్రల్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏం తెలియదు. సెంట్రల్ వాళ్ళు హైదరాబాద్ని ఒక నోడల్ పాయింట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడి నుంచి బెంగళూరు పోతుంటే ఒక గుత్తి అని ప్లేస్ వస్తుంది. గుత్తి, అనంతపూర్, మన కర్నూలు అనంతపూర్ మధ్యలో గుత్తి. హైదరాబాద్ గుత్తి అయిపోతుంది. ఇప్పుడు అందరికీ గుత్తి ఫేమస్, అనంతపూర్ తెలియదు, కర్నూలు అంతా కాదు, కానీ గుత్తి గుత్తి అంటారు. ఎందుకంటే అక్కడ బస్సులు ఆగి టీ తాగి, అన్ని బస్సులు ఆగుతాయి గుత్తిలో, ఆగి టీ తాగి ఇక బెంగళూరుకి వెళ్ళిపోతాయి. బెంగళూరు నుంచి వచ్చేవి గుత్తిలు ఆగి రాత్రిపూట కొద్దిగా జ్యూసులు గీసులు తాగి, టీ గీ తాగి, కొద్దిగా తినేది ఏమైనా తినేసి అక్కడి నుంచి బయలుదేరితే సీదా కర్నూలుకి వచ్చి హైదరాబాద్కి వచ్చేస్తాయి. అంటే గుత్తి అనేది ఒక, ఇప్పుడు మనం అనుకుంటే గుత్తి ఒక అనంతపూర్ కావచ్చా? కాదు. గుత్తి కర్నూలు ఎందుకు కాదు? కాదు. అన్ని బస్సులు ఆగుతాయి, అందరూ దిగుతారు, టీ టిఫిన్లు చేస్తారు, అక్కడి నుంచి బయలుదేరుతారు. గుత్తి అంతవరకే. రేపు హైదరాబాద్ కూడా అంతవరకే. భారతదేశంలో హైదరాబాద్ ఒక జంక్షన్ పాయింట్. మళ్ళీ జంక్షన్ డెవలప్ అవుతుందా? కాదు. ఎందుకంటే ఇక్కడ దిగి ఎవడు ఉండడు. ఇక్కడ దిగి ఇంకో ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోతాడు. హైదరాబాదు ఒక ట్రాన్స్పోర్ట్ హబ్ కావచ్చు. ఇది కంప్లీట్లీ షిఫ్ట్ ఇన్ స్టేచర్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాదు ఒక లాజిస్టిక్ హబ్ అవుతుంది. లాజిస్టిక్ హబ్ అనగానే ఎక్స్ట్రా ఊహించకండి. ఇక్కడ గోడౌన్లు అంటే వందల సంఖ్యల గోడౌన్లు తయారవుతాయి, ఒక డ్రై పోర్ట్ లాగా. కానీ ప్లేన్లు ఉండవు. ఒక డ్రై పోర్ట్, వందలాది గోడౌన్లు, సరుకు అంటే ఒక పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకో పార్ట్ ఆఫ్ ఇండియాకు పోవడానికి నోడల్ పాయింట్గా, లాజిస్టిక్ హబ్గా హైదరాబాద్ ఉండబోతుంది. ఇది అడ్వాంటేజ్. వందలాది గోడౌన్లు, వందలాది పెద్ద పెద్ద సంస్థల గోడౌన్లు, ట్రక్కులు వచ్చి హైదరాబాద్ టచ్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అంటే ఇండియాకి ఇది పెద్ద లాజిస్టిక్ హబ్ కాబోతుంది. దీనివల్ల ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే, క్లాస్ డి లేబర్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే చదువు సందరాని వాళ్ళు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు, లేదా చిన్నప్పుడు నా కంప్యూటర్ డేటా ఎంట్రీ చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళకు జాబ్స్ దొరుకుతాయి. లాజిస్టిక్ హబ్ అంటే అదేనే అమెరికన్ లాజిస్టిక్ హబ్స్ కావు. ఇక్కడ సెంట్రల్ వేర్ హౌసింగ్ పెట్టి ఇక్కడ నుంచి దేశవ్యాప్తంగా తరలించే ఒక ప్రక్రియ జరగవచ్చు. దానివల్ల కొంత వందల వేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరకవచ్చు. కానీ ఎంప్లాయ్మెంట్ ఎటువంటిది? క్లాస్ డి. కానీ తెలంగాణ ప్రొడ్యూస్ చేసేది ఏబిసి టైప్ ఆఫ్ వర్కర్స్. ఇక్కడ డి వర్క్, క్లాస్ డి వర్క్ బీహారీలు, రాజస్థానీలు, వెస్ట్ బెంగాలీలు చేస్తారు.
అంటే ఇది ట్రాన్స్పోర్ట్ హబ్ అయిన క్లాస్ డి వర్క్స్ ఉత్తరప్రదేశ్, బీహారు, బెంగాలీలకే దొరుకుతుంది. మన వాళ్ళకి ఏం లాభం లేదు. కానీ ఇది ఇండియాలో లాజిస్టిక్ హబ్ అవుతుంది, తప్పకుండా అవుతుంది, నో డౌట్. అయితే ఈ హై స్పీడ్ ట్రైన్స్ వేయటం వల్ల హైదరాబాద్కి లాభమా నష్టమా? ఇదొక క్లిష్టమైన, ఎవరికి అర్థం కాని క్వశ్చన్. అడగకుండా ఈ హై స్పీడ్ ట్రైన్స్ ఎందుకు వేశారు? మీరు ఇమాజిన్ చేయండి, హైదరాబాద్ ఒక నోడల్ ప్లేస్, దాదాపు ఇండియాలో ఒక సెంట్రల్ జోన్లా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు కొన్ని సాఫ్ట్వేర్ ఫర్మ్స్, కొన్ని పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడ ఆఫీస్ పెట్టాయి. ఎందుకు పెట్టాయి? ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇక్కడ అంటే యావరేజ్ పేమెంట్స్ కానివ్వండి, కాస్ట్ టు కంపెనీ చాలా తక్కువ ఉంది. ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు బెంగళూరు ఆర్ పూణే ఆర్ బాంబే, ఎక్సెప్ట్ చెన్నై. చెన్నైకి కూడా వేరే ఉంది, దానికి రీజన్ వేరే ఉంది. అంటే చీప్ పేమెంట్ ఇచ్చి ఎక్కువ వర్క్ చేసుకునే ఛాన్సెస్ హైదరాబాద్కి ఎక్కువ ఉంది కంపేర్ టు బెంగళూరు ఆర్ పూణే ఆర్ ముంబై. చెన్నై ఈజ్ ఫార్ ఆఫ్. వార్ ఈస్ బిట్వీన్ బెంగళూరు అండ్ చెన్నై, నాట్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ చెన్నై. బట్ టుమారో ఈ వార్ హైదరాబాద్ చెన్నై మధ్యలో కూడా జరగబోతుంది. అమరావతి ఆ సీన్లోనే లేదు. నిర్మలా సీతారామన్ అన్ని యాక్టివిటీస్ జరుగుతున్న అమరావతిని విడిచిపెట్టి హైదరాబాద్ నుంచి సడన్గా హై స్పీడ్ ట్రైన్స్ ఈ 3-4 సిటీస్కి ఎందుకు వేస్తాం? ఎందుకంటే ఈ హైదరాబాద్లో జరిగే చీప్ డెవలప్మెంట్, అంటే అతి తక్కువ ధరకు ఏ సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుందో, ఏ సర్వీసెస్ ఉంటాయో, దాని లేబర్ మూమెంట్ చాలా ఫాస్ట్గా అయ్యేటట్టు, అంటే ఇక్కడ చీప్ లేబర్ని ఈజీగా మ్యూచువల్లీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఈ హై స్పీడ్ ట్రైన్స్. ఈ హై స్పీడ్ ట్రైన్లో ఏ గూడ్స్ సర్వీసెస్ పోవు, అంటే హెవీ గూడ్స్ ఇవన్నీ పోవు, అవంతా ఎక్స్ప్రెస్ వే నుంచి పోతాయి. ఈ హై స్పీడ్ ట్రైన్స్ ఓన్లీ ఫర్ ప్యాసింజర్ మూమెంట్, అంటే 3 గంటల్లో 2 గంటల్లో బెంగళూరు చేరుతారు. ఇక్కడ 2 జరుగుతాయి. బెంగళూరులో ఇబ్బంది పడే వాళ్ళు హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ అవకాశాలని ఉపయోగించుకునే వాళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్కి పోవడానికి డ్యూయల్ యూజ్గా ఉంటుంది. అంటే బెంగళూరులో ఉన్న కంపెనీ వాళ్లకు దీనివల్ల లాభం, ఇక్కడ ఎంప్లాయీస్కి ఈ హై స్పీడ్ ట్రైన్ వల్ల లాభం. అంటే ఎంప్లాయ్మెంట్ తక్కువ, దీనికి సాలరీస్ ఉన్నా వీళ్ళు బెంగళూరుతో కనెక్ట్ కాగలరు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ 2 hours 2.5 hours అంటే దట్ ఈస్ నథింగ్. అంటే 6 గంటలకు కూర్చుంటే 8:30కు బెంగళూరుకు ఉంటారు. అనుకుంటే ఇప్పుడు వీక్లీ 3 days ఉంది. దే కెన్ స్టే ఇన్ హైదరాబాద్, వర్క్ ఇన్ బెంగళూరు. దే కెన్ వర్క్ ఇన్ బెంగళూరు అండ్ స్టే ఇన్ హైదరాబాద్, అంటే కమ్ టు హైదరాబాద్ అండ్ గో. అంటే మనం ఇప్పుడు జడ్చర్ల, మహబూబ్నగర్ పోయేస్తున్నాం కదా ట్రైన్లో, పుష్పుల్లా, అట్లా అయిపోతుంది. అంటే ఈ హై అండ్ టెక్నికల్ లేబర్ మూమెంట్ కోసం ఈ హై స్పీడ్ ట్రైన్స్ చాలా ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, హైదరాబాద్కి దీంతో లాభమా నష్టమా? ఒకటేమంటే, ఈ హై కాస్ట్ లేబర్ ఉన్న బెంగళూరు, పూనా, ముంబై లేదా చెన్నైలో కూడా టెక్నికల్ లేబర్కి కాస్ట్లీ ఉంటే దాని అడ్వాంటేజ్ హైదరాబాద్కి లభించవచ్చు. ఇంకోటి ఏమంటే, ఈ కంపెనీస్ ఇప్పుడు అమెరికాల వాళ్ళు అంటే అవుట్ సోర్స్ ఎట్లా చేస్తుండ్రో సేమ్,
ఇప్పుడు బెంగళూరులో కూర్చొని హైదరాబాద్లో అవుట్ సోర్స్ చేయొచ్చు. ప్లస్ మూమెంట్ ఆఫ్ టెక్నికల్ లేబర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత కాంప్లికేటెడ్ ఉందంటే ఎకనామిక్స్ అంత ఈజీగా అర్థం కాదు. హైదరాబాద్ నోడల్ పాయింట్ నుంచే ఈ 4-5 సిటీస్కి వేయటం వల్ల హైదరాబాద్లో భూమి వస్తుందా? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హైదరాబాదులో మీరు పర్మనెంట్గా ఉండే అవసరం లేదు. యూ కెన్ ఎంజాయ్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. యూ కెన్ స్టే ఇన్ బెంగళూరు, స్టే కనెక్టెడ్ అండ్ యet యాక్సెస్ హైదరాబాద్ అట్ యువర్ విల్. మీరు హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో పెట్టినా మీ యూనిట్స్ హైదరాబాద్లో పెట్టచ్చు. మీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉన్న మీ యూనిట్స్ బెంగళూరులో పెట్టచ్చు. గూగుల్ హైదరాబాద్లో మెయిన్ బిల్డింగ్ కట్టినా కొంతమంది హైదరాబాద్కి మూవ్ కావడానికి రెడీగా ఉంటారు. 2 hours యాక్సెసిబుల్ టు బెంగళూరు అన్నాక మీకు హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ పెద్దగా ఉండదు. 2 hours you can reach Hyderabad. You can in 2 years you can move out of Hyderabad to Bangalore. 2 hours, just 2 hours. అంటే హైదరాబాదులోనే ఆ ఆఫీస్లో ఉండి అక్కడ నుంచే చేయాలి అని లేదు. గూగుల్ పెద్ద ఆఫీస్ హైదరాబాద్లో పెట్టినా చిన్న ఆఫీస్ బెంగళూరులో పెట్టచ్చు. దీనివల్ల ఇంకో మేజర్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. అంటే ఇది రాను రాను ఇది మెచ్యూర్ అవుతుంటే మనకు దీని పిట్ ఫాల్స్, దీని ప్రాబ్లమ్స్ బయటపడతాయి. ఈ కనెక్టివిటీ యొక్క సారం ఏమి అనేది మనకు కొద్దిగా టైం పడుతుంది. మనము హైదరాబాద్ అదృష్టం అనుకుంటున్నాము, కానీ కొద్దిగా వెయిట్ చేయండి. ఈ స్పీడ్ ట్రైన్స్ పడ్డాక దాని పర్యవసానాలు హైదరాబాద్ ఎలా అనుభవిస్తుందో నేను స్లోగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హై స్పీడ్ ట్రైన్స్ స్టార్ట్ అయితే శంషాబాద్ యొక్క అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క అవసరం చాలా మటుకు తక్కువ అవుతుంది. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై భారం పూర్తిగా తగ్గిపోతుంది. మీరు ఎయిర్పోర్ట్కి పోయి బెంగళూరు పోయే టైంలోకి మీరు ఆల్రెడీ బెంగళూరుకి చేరిపోతారు. హై స్పీడ్ ట్రైన్స్ విల్ రిప్లేస్ ఎయిర్లైన్స్. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది. మన రేవంత్ రెడ్డి వరంగల్కో ఎయిర్పోర్టు, ప్రతి గల్లీకో ఎయిర్పోర్ట్ అని కలలు కంటుండు కదా, అది సెంట్రల్ గవర్నమెంట్కి ఇష్టం లేదు. రెండోది, ఆంధ్రప్రదేశ్లో గల్లీకో ఎయిర్పోర్ట్ కడుతుంది. దాంట్లో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ కూడా అవుతుంది కదా, దానికి మొత్తం శటకోపం పడుతుంది. ఈ హై స్పీడ్ ట్రైన్స్ అమరావతి నుంచి అన్ని చోట్ల ఎందుకు పడతలేవు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి హై స్పీడ్ ట్రైన్స్ వద్దు, ఆయనకు ఎయిర్పోర్ట్లు కావాలి. హై స్పీడ్ ట్రైన్స్ వల్ల ఒక స్టేట్కు ఒరిగిందేం లేదు. అదే ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ వల్ల ఒక స్టేట్కు బాగా ఒరుగుతుంది. అది వాళ్ళ చేతిలో ఉన్న డిపార్ట్మెంటే కాబట్టి ప్రస్తుతానికి హై స్పీడ్ ట్రైన్స్ చంద్రబాబు నాయుడుకి అవసరం లేదు. లేకపోతే చంద్రబాబు నాయుడు అనుకుంటే అమరావతి టు ఒరిస్సా, అమరావతి టు కలకత్తా, అమరావతి టు పూనా, అమరావతి టు బెంగళూరు, అమరావతి టు హైదరాబాద్, అమరావతి టు చెన్నై హై స్పీడ్ ట్రైన్స్ ఎన్ని కావాలంటే అన్ని వేయించుకోవచ్చు. కానీ ఆయనకు ఆ టార్గెట్ కాదు, ఎయిర్పోర్ట్స్ కావాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తీవ్రంగా దెబ్బతింటే దాని అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది? కొత్తగా కడుతున్న ఆంధ్రప్రదేశ్లో కడుతున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు అది కాకుండా 12 lane హైవే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఈ 12 వరుసల అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రహదారులు కట్టుకున్నాడు ఇష్టం లేదు, కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఆ కాస్ట్ తగ్గాలంటే వీళ్ళే ఒక హై స్పీడ్ నెట్వర్క్ వేసేస్తే నెక్స్ట్ వీళ్ళ ఈ రోడ్ నెట్వర్క్కి ఎక్కువ ఇన్సిస్ట్ చేయరు. రోడ్ నెట్వర్క్ వేస్తే దాని ఎలా యూస్ఫుల్లో దాని
ప్రాముఖ్యత ఎలా ఉండబోతుందో, దాంతో రెవెన్యూ ఎలా వస్తుందో ఒక స్టేట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అంతా హై స్పీడ్లో అయిపోతే 2 గంటల్లో 2.5 గంటల్లో మీరు బెంగళూరు చేరేది ఉంటే ఇక గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఒక్కటే మీకు దిక్కుంటుంది. ఇప్పుడు ప్రజలు ఎవడిగా ఫ్లైట్లు ఎక్కడు, మామూలు ట్రైన్లు ఎక్కడు, ఏం చేయడు, హైవేలు పట్టుకోడు, అందరు హై స్పీడ్ ట్రైన్లు ఎక్కిపోతారు, దిగి వస్తూనే ఉంటారు. అంటే ఒక చోట ఎయిర్పోర్ట్ ఇంపార్టెన్స్ బాయ్, ఇంకో చోట ఈ 12 వరుసల రహదారి ఆ దారి అంతా రహదారి అయిపోయి అవసరమే లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఆ విధంగానే సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు అదే అమరావతి నుంచి చేయొచ్చు కదా హై స్పీడ్, ఎందుకు చేస్తలేరు? అంటే అందరికీ తెలుసు, హై స్పీడ్ నెట్వర్క్ అయిందంటే ఒక ఏరియా యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. బెంగళూరు టు హైదరాబాద్ 2 గంటలు, చెన్నై టు హైదరాబాద్ 2.5-3 గంటలు. అంటే మమినార్ పోయే టైంలలో మనం పోయి వచ్చేస్తాం, బెంగళూరుకి పోయి మళ్ళీ 2 గంటల్లో వాపస్ వస్తాం. పొద్దున పోయి సాయంత్రం వచ్చేస్తాం, కూర్చున్నట్టే ఉండదు. అంటే శంషాబాద్కి పోవడానికి గంటన్నర, మళ్ళీ ఫ్లైట్ 1 గంట, మళ్ళీ అక్కడ దిగి ఒక అర్ధ గంట బెంగళూరులో ట్రావెల్, అంటే 3.5-4 అవర్స్ ఫ్లైట్లో అవుతుంది. 2.5 అవర్స్లో హై స్పీడ్ ట్రైన్లో వెళ్ళిపోతాం. ఏది బెస్ట్ అంటే హై స్పీడే బెస్ట్. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్ని బాగా పట్టించుకుంటుంది అని మీ భావన. ఒక ఏరియాని హై స్పీడ్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేస్తే ఆ ఏరియా యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని మీకు ఈ హై స్పీడ్ ట్రైన్స్ వచ్చినాక అర్థమవుతుంది. ఎందుకైనా వచ్చిండ్రా నాయన. ఇంకోటి, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోడ్ల నిర్మాణం ద్వారా బాగా కమిషన్లు దండుకుంటుంది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఈ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే రోడ్ నెట్వర్క్స్ ద్వారా, అంటే ఒక సిటీకి ఇంకో సిటీకి కన్వర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సింహభాగం ఇస్తుంది. ఈ హై స్పీడ్ నెట్వర్క్ ఇచ్చినాక ఇంకా వీళ్ళ నోళ్ళు మూతపడతాయి. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము ఈ ఎక్స్ప్రెస్ వేస్ తన నెత్తికేసుకుంది. ఎక్స్ప్రెస్ వేస్ కేంద్ర ప్రభుత్వం దాదాపు హైవేస్ అదే నిర్వహిస్తుంది, అదే కడుతుంది. ప్లస్ హై స్పీడ్ ట్రైన్ ఇవ్వటం వల్ల ఇక రాష్ట్ర ప్రభుత్వాల నోరు బంద్ అవుతాయి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ ఎక్కడ కొట్టాలి అంటే ఈ మెట్రో రైల్ విస్తరణ, లేదా ఇన్నర్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల విస్తరణ, దీంట్లో కమిషన్లు కొట్టచ్చు. అది తప్ప కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి అభివృద్ధి కోసం రోడ్లు వేయండి అని చెప్పి నోళ్ళు మూతపడతాయి. అంటే మీరు చూడండి, హైదరాబాద్ యొక్క అంటే మీకు విచిత్రం అనిపిస్తుండొచ్చు నేను ఇప్పుడు చెప్తే, ఈ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ వచ్చినాక మీరు టోటల్ సిటీ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఓఆర్ఆర్ కట్టాడు. ఓఆర్ఆర్ కట్టి ఏం చెప్పిండ్రు, మీరు ఓఆర్ఆర్ పై స్టార్ట్ అయితే మీరు సిటీని మొత్తం బైపాస్ చేసి ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు అన్నారు. ఇంతమంది ఓఆర్ఆర్ యూజ్ చేస్తున్నారు. ఎన్ని పైసలు వస్తున్నాయి ఓఆర్ఆర్ యూజ్ చేస్తే? ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కడతా అంటుండు. ఆర్ఆర్ఆర్ కడతా అయితే ఓఆర్ఆర్ కట్టిన 10% కూడా రావు. అంటే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ సబ్సిడీలతో, లోన్లతో ఒక రాష్ట్ర ప్రభుత్వాలు కట్టి దానిపై ఆర్థికంగా ఏం రాణించక ప్రజలపై భారం వేసి వీళ్ళు కమిషన్ తినడానికి ఇవన్నీ చేస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వం గమనించి ఎవరు అడగకన ముందే, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అడగక ముందే వరాలు కురిపించేసి వీళ్ళ ప్లాన్ని మొత్తం తహస్నస్ చేస్తుంది. అంటే రేవంత్ రెడ్డి ఏం స్కెచ్ చేస్తుండో ఆ స్కెచ్ని మొత్తం చేపేస్తుంది. ఈ స్కెచ్ ఇప్పుడు సౌత్ ఇండియాలో ఇప్పుడు మేజర్ స్కెచ్ చేసేది ఎవరంటే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ కలిసి సౌత్ ఇండియాకు ఒక స్కెచ్ చేస్తున్నారు. ఇది అందరు గమనించాలి. నేనేమో ఆషామాషిగా మాట్లాడతలేను, జాగ్రత్తగా ఈ వీడియో నోట్ చేసి పెట్టుకోండి, ట్యాగ్ చేసి పెట్టుకోండి. హై స్పీడ్
రైల్ నెట్వర్క్ అవుతుంది కదా, దీనికి ఒక 3 years పడుతుంది. 3 years 4 years పడుతుంది, ఈజీగా పడుతుంది. ఈ 3-4 yearsలో ఈ నెట్వర్క్ ద్వారా ఈ ఎక్స్ప్రెస్ వేస్ అవుతున్నాయి. ఎక్స్ప్రెస్ వేస్ ప్లస్ ఈ హై స్పీడ్ రైల్ కలిసి ఎయిర్పోర్ట్స్ అయితే మొత్తం పుట్టి ముంచేస్తాయి. అంటే 1000 కోట్లు పెట్టి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కట్టడం, ఈ ఎయిర్పోర్ట్స్ నిర్వహించటం చాలా కష్టంగా మారుతుంది. అంటే ఇది దెబ్బ కదా, అంటే దెబ్బ, ఒక చోట దెబ్బ ఇంకో చోట మిగులు. అంటే ఈ ఎయిర్లైన్స్ అంటే ఎయిర్పోర్ట్కి పోయి అక్కడి నుంచి బెంగళూరు పోవడం ఒక పెద్ద గగనంగా మారిన వాళ్లకు, యాక్సెసిబుల్ లేని వాళ్లకు ఈ హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ ఒక రైల్వేస్కి ఎయిర్పోర్ట్ కన్నా ఎక్కువ ఆదాయం, తక్కువ పెట్టుబడితో వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి 3 ఫ్లైట్లు వెళ్ళే లోపల ఇక్కడ ఒక 5 ట్రైన్లు వెళ్ళిపోతాయి. ట్రైన్కు ఈ ఫ్లైట్కు ఏ పోలిక లేదు, ట్రైన్కు ఫ్లైట్కు వెళ్ళిపోయి. ఇంకోటి రెవెన్యూ కూడా ఎక్కువ ఉంటుంది హై స్పీడ్, దానికో అట్లీస్ట్ ఒక 4-5 స్టాప్స్ ఉంటాయి. ప్లేన్కి స్టాప్ ఉంటుందా? ఉండదు. అంటే ఈ స్టాప్ ద్వారా అడిషనల్ రెవెన్యూ, ఒకవైపు ఎయిర్పోర్ట్ల విస్తరణ. ఇప్పుడు చూడండి, అంటే ఎవడి కమిషన్లు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో అన్ని ఎయిర్పోర్ట్లు అవసరమే లేదు. తెలంగాణలో మంచి రోడ్ నెట్వర్క్ కావాలి. వీళ్ళు ఏం చేస్తుండ్రు? ఎయిర్పోర్ట్ నిర్మిస్తుండ్రు. అంటే ఏది కావాలన్నా అది కాకుండా వీళ్ళకి ఏ కమిషన్ వస్తే అవే పనులు చేస్తారు. వరంగల్ ఎయిర్పోర్ట్ అవసరమా? ఇప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్ అవసరమా? వరంగల్ ఎయిర్పోర్ట్ ఒక తాయిలమా? హైదరాబాదుపై ఏదైనా అంటే విచిత్రమైన కన్ను పడ్డదా? హైదరాబాదు స్వరూపం మారబోతుందా? నేను ఎక్కువ మాట్లాడా హైదరాబాద్ గురించి, కానీ హైదరాబాద్ స్వరూపం కేంద్ర ప్రభుత్వం మార్చబోతుందా? వరంగల్కి వడివడిగా రామ్మోహన్ నాయుడు వచ్చి ఇది మోదీ కళ అంటే మోదీ కళ నెరవేరుస్తున్నాడు తెలంగాణ వాళ్లకు అని చెప్పడంలో ఆంతర్యం ఏముంది? మీరు చూడండి, నేను ఇప్పుడు అన్నీ చెప్తున్నా, మీకు అర్థం కాదు, మీకు కోపం కూడా వస్తుంది. ఇంత మెల్లగా చెప్తాడు, ఏం చెప్తుండో అర్థం కాదు. ఇది ట్యాగ్ చేసి పెట్టుకోండి. రేపు జరుగుతున్న విషయాలు మీరు చూడండి. అప్పుడు మన ఛానల్ మంచి మార్గం ప్లస్ ట్రైమై టీవీలో నేను ఎంత క్రిటికల్ ఇష్యూస్ మీకు రేజ్ చేసి చూపించానో మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ అక్కడ మన మంచి మార్గం ఛానల్కి అర్థమైపోయింది, అక్కడ సబ్స్క్రైబర్స్కి అర్థమైపోయింది మన పవర్ ఏందో. ఇప్పుడు ట్రైమై టీవీలో కూడా మీ అందరికి అర్థమవుతుంది. నేను ఇంత స్లోగా, స్టడీగా, ఇంత కాంప్లికేటెడ్గా, ఇంత ఓపికతోని మీకు అంత బోర్ కొట్టించేలాగా ఎందుకు చెప్తాను? వేరే ఛానల్లో వాళ్ళు చెప్పింది ఏంది, నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఖచ్చితంగా చెప్తలేను ఇప్పుడు. ఎందుకంటే అవి రావాలి, ఆన్ గ్రౌండ్ ప్రూవ్ కావాలి. నేను ఆల్రెడీ మెట్రో గురించి 8 ఏళ్ల క్రితం వీడియో వేసి వాళ్ళు ఏం జరిగిందో అది జరుగుతుందని చెప్పేసిన. అట్లీస్ట్ నేను ట్రాన్స్పోర్టు దాని వెనుక ఉన్న వ్యూహాల గురించి ఈజీగా చెప్తా. నేను అందుకోసం ట్రిపుల్ ఆర్ రైల్ని వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే నయా పైసా ఆమ్దాని రాదు, మొత్తం ఖర్చులు కమిషన్ల కోసమే ఈ ట్రిపుల్ ఆర్ రోడ్డు, ట్రిపుల్ ఆర్ రైల్. ట్రిపుల్ ఆర్ రోడ్డు, ట్రిపుల్ ఆర్ రైలు యూజ్లెస్ ప్రాజెక్ట్స్. దీంతో ఒరిగింది ఏం లేదు. మన తెలంగాణకైతే అసలు ఒరేమోరు కాదు. ఇంకా బయట జనాలు ఏమైనా యూజ్ చేసుకుంటారేమో దాన్ని. అంటే మన చుట్టుముట్టు జరిగే విషయాలు, బడ్జెట్లో సడన్గా పొంగిన ప్రేమ, దీన్ని ఎలా చూడాలి అని మీకు చెప్తున్నాను. హై స్పీడ్ ట్రైన్ అనగానే మన హైదరాబాద్ చూసిండ్రా ప్రపంచ పటంలో నిలిచిపోతాడు పిచ్చోళ్ళు. దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ జరుగుతుంది. ఇక్కడ ఏరియా ఉంది కనుక పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలు, పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలు ఇక్కడనే ఆఫీస్ పెడతాయి. కానీ ఇక్కడ ఉండి పనిచేయవాలి.
మ్యాన్ పవర్ షిఫ్ట్ అవుతూ ఉంటారు. మ్యాన్ పవర్ షిఫ్ట్ అయితే దేనిపై ఎఫెక్ట్ పడుతుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు. మ్యాన్ పవర్ ఒక చోట ఉండక షిఫ్ట్ అవుతుంటే దేనిపై ఎఫెక్ట్ పడుతుంది? రియల్ ఎస్టేట్ పై ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కడ చీప్ ఉందో, ఎక్కడ తక్కువ కాస్ట్ అవుతుందో, కాస్ట్ ఆఫ్ లివింగ్ అవుతుందో జనాలు అక్కడ ఉంటారు. మీకు హైదరాబాద్ కాస్ట్లీ అనిపిస్తే బెంగళూరు అవుట్స్కర్ట్స్లో వచ్చేస్తారు. యూ కెన్ ఎంజాయ్ బోత్ వరల్డ్స్. మీకు పూనా కాస్ట్లీ అనిపిస్తే హైదరాబాద్ రాగలరు, హైదరాబాద్ కాస్ట్లీ అనిపిస్తే పూనా అవుట్స్కర్ట్స్కి పోగలరు. అది పక్కన పెట్టండి. మీకు ఇవన్నీ సిటీస్ ప్రాబ్లమేటిక్ అనిపిస్తే అవుట్స్కర్ట్స్ ఆఫ్ సిటీస్ మీరు ఈజీగా షిఫ్ట్ కావచ్చు. అంటే సిటీస్కు రద్దీ, దాని ప్రాముఖ్యత తగ్గిపోతుంది. హై స్పీడ్ కనెక్టివిటీ, ఎక్స్ప్రెస్ వేస్ నుంచి ఏం జరుగుతుందంటే ఒక ఏరియా యొక్క ఐసోలేషన్ చెదిరిపోయి అది ట్రాన్స్పోర్టేషన్కి ఈజీ కావడం వల్ల ఒక నోడల్ పాయింట్గా మారిపోతుంది. ఆ నోడల్ పాయింట్ని మనం అభివృద్ధి అనుకుంటే పప్పుల కాలేసినట్టే. నోడల్ పాయింట్ని అభివృద్ధి అనుకుంటే పప్పుల కాలేసినట్టు. కాజీపేట్ జంక్షన్, కాజీపేట ఏం పెద్దగా అయిపోయింది, సిటీ అయిపోయిందా? కాజీపేట జంక్షన్ అందరికి తెలిసిందే కదా. కాజీపేట పెద్ద న్యూయార్క్ అయిపోయిందా, న్యూజెర్సీ అయిపోయిందా, అహ్మదాబాద్ అయిపోయిందా? ఏమైంది? ఏం కాలే కదా. ఎందుకు కాలే? రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెడితే చాలా బాగా అనుకునే స్టేజ్కి వచ్చేసిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? చెర్లపల్లె పెద్ద హబ్ అయిపోతుందా? కాదు. ఎందుకు కాదు? అన్నీ వచ్చి అక్కడనే అవుతాయి కదా. ఎందుకు కాదు? ఏ లాజిస్టిక్ హబ్ ఈజ్ జస్ట్ ఎ పిట్ స్టాప్ టు టేక్ యువర్ ఓన్ రూట్. ఒక ధాబా లాగా తయారవుతుంది హైదరాబాద్. చీప్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సౌత్ ఇండియన్ ధాబా. హైదరాబాద్ will become South Indian dhaba, where logistic industry will take a breath or take a break and move on. దీనికన్నా ఎక్కువగా ఊహించుకునే అవసరం లేదు. రియల్ ఎస్టేట్ పై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇది మాత్రం స్పష్టంగా చెప్తున్నాను. హై స్పీడ్ నెట్వర్క్స్ వల్ల ఒక మనిషి ఇక్కడనే ఉండాలి, ఇక్కడి నుంచే పనిచేయాలి అనే మటుమాయం అయిపోతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాముఖ్యత తగ్గిపోతుంది. అడ్డగోలు 12 వరుసలు, 30 వరుసలు, 6 వరుసల రహదారులు ఇక స్టేట్ గవర్నమెంట్స్ నోరెత్తి అడగలేవు. కనుక దీని వెనుక ఉన్నవి ఇలా ఉంటుంది, మీరు ఇలా అర్థం చేసుకోవాలనే ఈ వీడియో సారాంశం. మీకు అర్థమైతే మంచిది, అర్థం కాకపోతే మీరు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఆగండి. అంటే పెద్ద ఫోర్స్ ఏం లేదు. 3-4 ఇయర్స్లో మీకు జరగబోయే పరిణామాలు ఈ వీడియోలో చెప్పింది అట్లనే ఉంటాయా లేవా మీరు చూడండి. మీరు ఒకటి గమనించండి, ఈ ఇండియాలో డెవలప్ కావాలి అంటే ఇప్పుడు ఆఫీసులు, సాఫ్ట్వేర్ సంస్థలు లేదా ఈ గ్లోబల్ సెంటర్స్ ఇది అవసరం లేదు. మనకు ఎంప్లాయ్మెంట్ లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ కలిగించే ఇండస్ట్రీస్ వస్తే కానీ మన ఏరియా డెవలప్ కాదు. అవి రావు. కాబట్టి హైదరాబాదు ఫ్యూచర్ లేదు. కఠినంగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు జరగబోయే పరిణామాలు చెప్తున్నా. అంటే వచ్చిన ఇంపార్టెన్స్ని మెల్లగా జరిపేసి హైదరాబాద్ ఒక రకంగా అందరూ ఉపయోగించుకునే రకంగా హైదరాబాదుని ఫ్యూచర్లో అందరూ కలిసి ఉమ్మడిగా వాడుకునేలాగా హైదరాబాద్ వాడుకలోకి వస్తుంది. అభివృద్ధి కాదు, వాడుకలోకి వస్తుంది. తప్పకుండా హైదరాబాదు పెద్ద లాజిస్టిక్ హబ్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. కానీ లాజిస్టిక్ హబ్ వల్ల తెలంగాణకు ఏ లాభము లేదు అని స్పష్టంగా తెలియజేసుకుంటూ నమస్కారం.